వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. సో ఈరోజైతే ఇప్పుడైతే మార్నింగ్ 3:30 అవుతుంది టైము. సో మేమైతే ఊరు వెళ్తున్నాం. సో దేవాంష్కి బాగాలేదనమాట, ఫీవర్, కోల్డ్ అండ్ వీజింగ్ అంటారు కదా, ఇక్కడ తెలుస్తూ ఉండదు కదా, ఊపిరి కొట్టుకుంటున్నట్టు అట్లా ఉందన్నమాట. నెబులైజేషన్ ఇస్తున్నాము. మళ్ళీ ఒకవేళ డాక్టర్ ఏమన్నారంటే ఇంకా అట్లా 3-4 డేస్ అట్లానే ఉండే మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వస్తున్నారు. సో అందుకే ఇంకెక్కువ అవ్వకముందే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. కొంచెం హెల్ప్ ఉండిద్ది, అలాగే మాకు హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి మా హస్బెండ్కి ఎటు వెళ్ళాలనుకుంటున్నాం. యాక్చువల్గా అయితే రేపు బుక్ చేసాము, కానీ ఈరోజు జనరల్కి వెళ్దామని ట్రై చేస్తున్నాం. అసలు దొరుకుతుందా లేదా ట్రైన్ చెప్పు, దొరికిద్దా ట్రైన్ దేవా? సారీ, సీట్ దొరికిద్దా? దొరికిద్ది అంటున్నాడు, చూద్దాం. సో ఈ డైలీ బ్లాగ్స్ చేసి ఇంకా ఆడియన్స్తో కనెక్ట్ అవ్వాలని చెప్పి ఇంకా రోజు డైలీ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాం గైస్. ప్లీజ్ సపోర్ట్. ఓకే, రైల్వే స్టేషన్లో కలుద్దాం. ఈ క్లిప్ సేమ్ డే ఎర్లీ మార్నింగ్ 2కి అనమాట. లేచి ఏడుస్తున్నాడు. సో ఏం చేయాలో తెలియక బ్లాగ్స్తో ఆడిస్తుంటే కొంచెం కామ్ అయ్యాడనమాట. సో ఇంకా అందుకని ఇంకా బ్లాగ్స్ పెట్టి ఆడిచ్చాను. మళ్ళీ మేము ట్రైన్ ఎక్కేదాకా నిద్రపోలేదనమాట, అట్లా ఉన్నాడు. అండ్ ఇక్కడ ఆటో బుక్ చేసుకుంటూ ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు వాళ్ళ డాడీతో. మేమైతే ఆటో బుక్ చేసుకుంటున్నాము. సో ఆటో అయితే వచ్చేసింది. ట్రైన్లో సీటు కూడా మాకు దొరికిందనమాట. ఆయన అయితే రన్నింగ్ ట్రైన్ ఎక్కాడు, అంటే స్లో అయింది కదా, స్లో అయినప్పుడు ఎక్కాడు అనమాట. నాకు చాలా భయం వేసింది, నాకు ఆ విషయం చెప్పలేదు ముందే, అందుకే కొంచెం కంగారు పడ్డాను. అట్లాగైతే సీట్ దొరికింది. ట్రైన్ ఎక్కేసాకైతే దేవాంశ్ పొద్దున్నాడు. ఇంకా అట్లా జర్నీ గడిచిపోయింది అనమాట. మేమైతే రీచ్ అయిపోయాం మంగళగిరి. అండ్ వాడు ట్రైన్ చూసి అక్కడ ఎగ్జైట్ అవుతున్నాడు. మేము ట్రైన్లోనే వస్తాం కానీ వాడు ట్రైన్ బయట వచ్చిన ట్రైన్ చూసి ఎగ్జైట్ అవుతాడు. ట్రైన్లో ఉన్నాడని వాడికి అర్థం కాదు. సో మేమైతే ఇంకా రీచ్ అయిపోయాము. ఇంకా ట్రైన్ వెళ్ళేదాకా ఇంకా అక్కడే నిల్చున్నాం. మా డాడీ అండ్ మా చెల్లి వచ్చారనమాట పికప్ చేసుకుంటానికి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా రోజుల తర్వాత చూశారు దేవాంష్ని. ఇంకా మా మమ్మీ కూడా ఇంటికి రాగానే మా మమ్మీ అయితే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయింది. వాడంటే చాలా ఇష్టం మా మమ్మీకి. ఇంకా వాడు తాడుతూనే ఉండిద్ది అనమాట. నేను కూడా అమ్మయ్య ఇంకా ఇంటికి వచ్చేసాం రా బాబు, మనకి ఇంకా రెస్టే అని చెప్పి అనుకున్నాను. మోస్ట్లీ ఇక్కడికి వస్తే దేవాంశ్ పని వాడికి చూసుకుంటాను అనమాట. అంటే అన్నం తినిపించిన వరకే నేను చేస్తాను, మిగతా అన్నీ మా చెల్లి మా మమ్మీ చూసుకుంటారనమాట. సో ఇక్కడ నెబులైజర్ ఇస్తున్నాము. సో నా దగ్గరికి రానిట్లేదు అనమాట వాళ్ళని చూసి. మా వాడికి డిసెంబర్ మంత్ అంటేనే కొంచెం పడట్లేదు అనమాట, బాగా చలిగా ఉండిద్ది కదా. దానికి తోడు లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి ఇట్లాగే నెబులైజర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యేదాకా వచ్చిందనమాట. సో అందుకే ఈసారి చాలా కేర్ఫుల్గా ముందే నెబులైజర్ యూజ్ చేస్తున్నాము. అండ్ ఈ సీలింగ్ మమ్మీ వాళ్ళు కొత్తగా చేయించారనమాట, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ లోపల పెట్టించుకోలేదనమాట నెబులైజర్. సో ఇంకా చాలా కష్టాలు పడుతూ బయటకు వచ్చి వాడికి ఇచ్చి కాసేపు కొంచెంసేపు ఫోన్ పెట్టి అట్లా పెట్టించాము. తర్వాత చాలాసేపు బుజ్జున్నాడు దేవాంశ్. మేము కూడా నైట్ అంతా నిద్ర లేదు కదా అని చెప్పి నేను మా హస్బెండ్ ఇద్దరం పడుకున్నాము. అందుకని మా చెల్లి ఇంకా టేక్ ఓవర్ చేసుకుందనమాట రెస్పాన్సిబిలిటీ మొత్తం. ఇంకా మా వాడికి లంచ్ మొత్తం తినిపించింది చక్కగా ఆడిపిస్తూ. వాడు ఫోన్ చూడట్లేదు అనమాట తినేప్పుడు. సో అందుకని ఇలా ఆడిపిస్తూ తినిపించింది. నేను కూడా ఇంకా లేచిన తర్వాత ఇంకా కొంచెం ఆ బిట్స్ వాటికి నేను వీడియో తీయగలిగాను. నేను కూడా లేచి నేను కూడా అన్నం తినేసాను. సో ఈ శారీ చూసారు కదా, ఈ శారీ అయితే చాలా బాగుంది, సింపుల్గా ఉంది అండ్ రెడీ టు యూజ్ అనమాట. అంటే చాలా ఈజీగా కట్టుకోవచ్చు మనం శారీ. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మా మమ్మీ ఫోటో పెట్టింది అనమాట షాపింగ్కి వెళ్ళినప్పుడు, నాకు కూడా నచ్చిందని చెప్పి తీసుకోమన్నాను. తీరా ఇంటికి వచ్చిన తర్వాత అదేంటంటే కుచ్చిళ్ళ దగ్గర లెంత్ ఎక్కువ రాలేదనమాట. సో అదే చెక్ చేస్తున్నాను నేనేమో కొంచెం హైట్ ఉన్నాను కదా, మరీ అంత హైట్ రావట్లేదు, పైకి ఉన్నట్టుంది అనమాట. చాలా బాగుంది చూస్తానికి. నా హుడ్డీ కూడా బాగా మ్యాచ్ అయింది దానికి. కానీ ఏం చేస్తాం చూడండి, నచ్చిన శారీ ఇప్పుడు కట్టుకోవాలంటే కొంచెం అంటే ఇబ్బందిగా ఉండిద్ది హైట్ రాకపోతే. అందుకని చెప్పి శారీ నేను కట్టుకోవట్లేదు, నాకు బాగా నచ్చినా కానీ. బట్ పర్లేదు, నాకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మా మమ్మీ ఈ కలర్ శారీ తీసుకుందనమాట. సో ఈ కలర్ కూడా, ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది. దీని మీద కూడా కన్నేస్తాను. సో ఇది కూడా ఒకసారి కట్టుకోవాలని చెప్పి అడిగాను మమ్మీ, సరే కట్టుకో అంది. సో ఒకసారి చూస్తున్నాను అనమాట, ఇది నాకు సెట్ అవుతుందా లేదా అని చెప్పి. చాలా బాగుంది, అంటే చాలా బాగున్నాయి అనమాట మెటీరియల్. ఆ మెటీరియల్ పేరు ఏమో తెలియదు కానీ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. చున్నీగా వేసుకుంటే కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది అనమాట, చాలా బాగుంది ఈ శారీ కూడా, చాలా సింపుల్గా ఉందనమాట. నాకైతే 3 చీరలు నచ్చినాయి, కానీ ఇప్పుడు చూపిస్తున్న చీర మాత్రం నేను కట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇది మాత్రం స్టిచ్ చేయించుకుంటాను. అండ్ నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను, ఎందుకంటే నా లాంగ్ ఫ్రాక్స్ అన్నీ నాకు పడుతున్నాయి అనమాట. నేను కొంచెం వెయిట్ లూజ్ అయ్యాను, దానివల్ల అన్ని లాంగ్ ఫ్రాక్స్ నాకు పడుతున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్సెస్ అనమాట, సారీ డ్రెస్సెస్ కదా, హాఫ్ శారీస్. సో అవి నా బ్లౌజెస్ ఇప్పుడు నాకు ఫిట్ అవ్వవు. దిస్ ఎల్లో అండ్
ఏ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ దిస్ వన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. మామూలుగా ఉంటుంది. బ్లౌజులు పట్టితే మాత్రం చూడండి మామూలుగా వేసుకోండి. లంగా వనిలే. సో మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తర్వాత కొంచెం వెయిట్ లాస్ అయ్యామన్నమాట కొంచెం. సో ఆ వెయిట్ లాస్కి మనకి బట్టలన్నీ పడుతున్నాయి. యూజువల్గా అయితే నేను అస్సలు అంత ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. ఆ బట్టలు అంతా మడత పెట్టుకొని ఆర్ స్టిచ్చింగ్ అన్నీ చేయించుకుంటానికి. కానీ ఈరోజు ఇంట్రెస్ట్ వచ్చింది. వచ్చిన రోజే ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చేయకూడదని చేశాను. అండ్ అలాగే తర్వాత మా హస్బెండ్ ఇట్లా బయటికి తీసుకెళ్లారనమాట. సో బయటికి వెళ్ళి మేము ఎప్పుడు తినే హారికా నూడిల్స్ దగ్గర అయితే ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్ మంచూరియా ఆర్డర్ చేసుకున్నాము. అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. మేము ఎప్పుడు అక్కడ తెచ్చుకుంటాం. మా చిన్నప్పటి నుంచి మేము అక్కడ తెచ్చుకుంటాం. దట్టు నా పేరు హారిక అండ్ అంకుల్ కూడా బాగా గుర్తుపడతారనమాట మేము వెళ్ళంగానే. ఇంకెప్పుడు అక్కడే తెచ్చుకుంటాం నూడిల్స్. టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ ఇంకా కబుర్లు చెప్పుకుంటా దేవాన్ షెట్టు ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాడు పడుకున్నాడు. సో ఇంకా మేము కొంచెం సేపు షికారు చేసి వచ్చామన్నమాట అటు ఇటు. సో నాకు బాగా నచ్చింది అనమాట ఇట్లా టైం స్పెండ్ చేయడం. చూస్తున్నారు విలేజ్లో ఉంటే చక్కగా మన నీళ్ళు మనం పోసుకోవచ్చు, చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. సో మీరు ఎప్పుడైనా ఇట్లా టైం స్పెండ్ చేస్తారా? నాకైతే చాలా ఇష్టం అనమాట. వింటర్స్లో ఎస్పెషల్లీ ఇట్లా మా మమ్మీ పొయ్యి పెడుతూ ఉంటుంది అనమాట బయట. నాకు అంటించడం రాదు కానీ, అంటే పొయ్యి మా చెల్లి బాగా వెలిగిస్తుంది, అంటించడం రాదు కానీ నేను అక్కడ కూర్చొని మాత్రం దానిలో కనిపించిన ఆకులన్నీ వేస్తాను, పుల్లలన్నీ వేసి దాన్ని మంట పెంచుతాను. నాకు చాలా ఇష్టం అట్లా ఆడుకోవడం. సో దేవాంశకు ఇది ఫస్ట్ టైం కాబట్టి దేవాంశని కూడా తీసుకొచ్చి, వాడికి ఫీవర్ ఉంది కదా కొంచెం చల్లగా ఉందని చెప్పి వాడికి చలి మంట లాగా చేస్తున్నాను అనమాట. సో వాడికి భయం వేసింది. వాడు మంట అంటున్నాడు. సో నాకైతే చాలా ఇష్టం. వీళ్ళు ఎంతమందికి ఇట్లా పొయ్యి దగ్గర కూర్చోవడం ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సూపర్ న్యాచురల్గా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి. గైస్ ఎలా ఉంది వీడియో? చాలా రాగా రికార్డ్ చేశాను అనమాట. అసలు నా డేలో ఎలా జరిగిందని చెప్పి అంటే ప్యూర్ రా వీడియో అనమాట. చాలా నాకైతే బాగా నచ్చింది. అంటే డేలో జరిగిన మూమెంట్స్ అన్నీ నేను క్యాప్చర్ చేసి పెట్టగలిగాను. అండ్ ఇట్లాగే మంచి మంచి బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాగే మెయిన్ బ్లాగ్స్ కంటెంట్ అంటే ఛానల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. కామెడీ కంటెంట్ అండ్ బ్లాగ్స్ కంటెంట్. సో మేజర్గా ఇప్పుడు బ్లాగ్స్ మీద ఫోకస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఇక మీద నుంచి డైలీ బ్లాగ్స్, వీక్లీ 2 బ్లాగ్స్ ఖచ్చితంగా డైలీ బ్లాగ్స్ వస్తాయి. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీహిక బ్లాగ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే గైస్, బాయ్.